ఈ వారం మీకు కాస్త అనుకూలమైనటువంటి గ్రహగతులున్న కారణం చేత ఈ వారం అంతా కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మీరు ఏదైతే ఉద్యోగాలు ఆశిస్తున్నారో, ఎటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఆశిస్తున్నారో అలాంటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, లేదా అలాంటి ఫీల్డ్లో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అలాగే స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకునేటటువంటి పరిస్థితి, అంటే మీ అంతటి మీరే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి కాస్త దాని గురించి కూడా మీరు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేదా మీ జీవితంలో ఉండేటటువంటి ఏవైనా సమస్యల గురించి కానీ బాగా ప్రయత్నాలు చేసినట్లయితే వివాహాలు కుదరడం కానీ, లేదా ప్రేమికుల మధ్య కలయికలు రావడం కానీ, లేదా వివాహాల్లో ఉండే ఆటంకాలు తొలగడం కానీ జరిగి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే గొడవలు పడుతున్న భార్యాభర్తలు కానీ, విడిపోతున్న భార్యాభర్తలు కానీ, లేదా సమస్యలతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య కానీ అనుబంధం ఏర్పడడం, మళ్ళా ఇద్దరి మధ్య కలయికలు ఏర్పడడం, లేదా రిలేషన్షిప్ బలపడడంతో పాటుగా సమస్యలకు పరిష్కారాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాల యందు కానీ, భూముల యందు కానీ, గృహాల యందు కానీ పెట్టిన పెట్టుబడులు, బంగారంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు వృద్ధవుతాయి. వాటి యందు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కూడా కనపరుస్తారు ఈ వారం. అలాగే గతంలో పోల్చుకున్నట్లయితే కనుక మీరు పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, సమయం కూడా మీకు చాలా అనుకూలిస్తుంది ఈ ఆర్థికంగా. ఇక స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, షేర్లో కానీ పెట్టినటువంటి డబ్బులు కూడా స్వల్పంగా వృద్ధవుతాయి. ఏదైనా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి విషయాల్లో. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి. వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు వహించాలి. అయితే డబ్బులను పొదుపు చేయడానికి, జాగ్రత్తగా దాచుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, బడ్జెట్ ప్లానింగ్లు వేయడానికి బాగా అనుకూలంగా కనపడుతుంది. పాలసీలు కట్టడానికి, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి కూడా మీకు చాలా మంచి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. అలాగే మీ జీవన విధానాన్ని, లేదా మీ యొక్క మానసిక పరిస్థితిని ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే రోజు చేసేటటువంటి పనుల్లో కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా రాజకీయ వ్యవహారాలను నడపగలుగుతారు. అలాగే భవిష్యత్తు గురించి చక్కటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సినిమాలు చేయడం కానీ, టీవీ సీరియల్స్లో పాల్గొనడం కానీ, వెబ్ సిరీస్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి.